హాయ్ నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. ఈ వీడియోలో నేను డబుల్ ఎక్స్పోజర్ అంటే స్కై ఎడిటింగ్ అని కూడా మీరు అనొచ్చు. ఇది స్కై ఎడిటింగ్ ఆర్ డబుల్ ఎక్స్పోజర్ పిఎస్సిసి 2019 యాప్లో ఎలా ఎడిట్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లస్ సింబల్ నొక్కండి, ఫోటో లైబ్రరీ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి టోటల్ అందరికీ, ఈ వీడియో బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో హెచ్డి పిక్ అనేది క్లిక్ చేసి యాడ్ నొక్కండి. యాడ్ నొక్కిన తర్వాత పిక్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి పిక్ వచ్చేసి సైజు క్రాప్ మనం చేసుకోవాలి. అండ్ సింబల్ నొక్కి క్రాప్ ఇమేజ్ నొక్కండి. క్రాప్ ఇమేజ్ నొక్కిన తర్వాత మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఈ సైజ్ వచ్చేసి ఎడిటింగ్కి పర్ఫెక్ట్ ఉంటుంది. సో ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి గాయ్స్. సో ఇలాంటి స్కై ఎడిటింగ్, సో ఇలా స్కై ఉన్న పిక్ సెలెక్ట్ చేసుకోండి. స్కై ఉన్న పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో చూడండి గాయ్స్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎడిటింగ్ మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో మీకు ఏ పిక్ అయితే కావాలో ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ పిక్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ నొక్కిన తర్వాత పిక్ వచ్చేసి మనకు యాడ్ అవుతుంది. సో ఇలాంటి పిక్ నేను ప్రీవియస్లీ ఎడిట్ చేయలేదు. ఇది ఎలా ఎడిట్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇలా ప్లేస్ చేయాలి. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత దాంట్లో థర్డ్ బ్రష్ క్విక్ సెలెక్షన్ టూల్ పేరు క్విక్ సెలెక్షన్ టూల్ అని ఉంటుంది. మోడ్ వచ్చేసి పాజిటివ్, ప్లస్ సింబల్ తీసుకోండి. అండ్ సైజ్ వచ్చేసి మీరు 60 వరకు తీసుకోండి. సో మీరు జాగ్రత్తగా చూడండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా నేను ఓన్లీ ఇలా 2-3 టైమ్స్ అంటున్నా అండ్ వదిలేసిన తర్వాత ర్యాండమ్గా సెలెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాపర్గా సెలెక్షన్ అయితేందుకు హెడ్ పైన కూడా కొంచెం రొటేట్ చేయండి. సో సెలెక్షన్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఈ ఫ్లవర్స్ దగ్గర మీరు ఎలా సెలెక్ట్ చేయాలంటే ఈ ముందున్న ఫ్లవర్స్ని సెలెక్ట్ చేయండి అండ్ ఇలా బ్యాక్గ్రౌండ్లో ఉన్నదాన్ని వదిలేసేయండి. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఒక గ్రౌండ్ లేయర్ లాగా కనిపిస్తుంది కదా, సో ఇక్కడ గ్రౌండ్ లేయర్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను సైజ్ తగ్గిస్తున్నా. సైజ్ ఇప్పుడు 11 పెట్టేసిన. సో ప్లస్ సింబల్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రెక్టాంగిల్ సింబల్ నొక్కితే సో అలా జరుగుతుంది. సో ఆ లేయర్ గ్రౌండ్ లేయర్ ఉంది కదా, గ్రౌండ్ లేయర్ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇది కూడా నేను లిటిల్ మైనస్ ఈ ఫ్లవర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కొంచెం లిటిల్ గ్రౌండ్ ఉంది, అది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ నేను చేస్తున్నా. సో ప్లస్ సింబల్ నొక్కి ఈ గ్రౌండ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దట్ మిగిలిందంతా మనకు స్కై వస్తుంది. సో మీరు పిక్స్ని బట్టి క్రాపింగ్ అనేది చేయాలి. సో ఇలాంటి పిక్ నేను ప్రీవియస్లీ చూపించలేదు. సో ఇది కూడా ఈజీ ఎడిటింగే, మీరు అంత కష్టం అని ఏమనుకోవద్దు. సో ఇక్కడ మిగిలిన దగ్గర అది కూడా చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది బ్రష్ సైజ్ వచ్చేసి 1 పెట్టేస్తున్నా. 1 పెట్టేసిన తర్వాత ఈ గ్యాప్స్లో కూడా అప్లై చేస్తున్నా ఇలా. సో ఇక్కడ ఇలా అప్లై చేసిన అండ్ ఇది ఇక్కడ కొంచెం మిగిలిపోయింది. సో నెగటివ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఇది వచ్చేసి ప్రాపర్గా క్రాపింగ్ వచ్చేసింది, అంటే అవుట్లైన్ వచ్చేసింది మనకి. అవుట్లైన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం చేయాల్సింది రీఫైన్ ఎడ్జ్ పెన్సిల్ సింబల్ నొక్కి రీఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. రీఫైన్ ఎడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పిఎస్సిసి. రీఫైన్ ఎడ్జ్తోనే మనకు లుక్ అనేది వస్తుంది. ఈ రీఫైన్ ఎడ్జ్ చేయకపోతే లుక్ మొత్తం పోతుంది, ఎందుకంటే క్రాపింగ్ పర్ఫెక్ట్ రాదు. సో ఇక్కడ కూడా ప్రాపర్గా సెలెక్ట్ అయింది. రీఫైన్ ఎడ్జ్ మీకు హెయిర్ దగ్గర అనేది ప్రాపర్గా అప్లై చేయాలి, ఎందుకంటే హెయిర్ దగ్గర చిన్న గ్యాప్స్ ఉంటుంది. సో హెయిర్ దగ్గర ఇలా ఒక్కసారి అప్లై చేయండి.
సో పర్ఫెక్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ దగ్గర కొంచెం లిటిల్గా ఇలా అనేసేయండి, అది కూడా పర్ఫెక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా లిటిల్గా ఇలా అప్లై చేయండి. సో పర్ఫెక్షన్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కాలి. మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి ఈసారి చేయాల్సింది క్లియర్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. సో పెన్సిల్ సింబల్ నొక్కి డీసెలెక్ట్ నొక్కండి. డీసెలెక్ట్ నొక్కిన తర్వాత ఇలా మనకు బ్యాక్గ్రౌండ్లో స్కై వచ్చేసింది. సో స్కై బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కేసి ఫోటో లైబ్రరీ నొక్కండి. ఫోటో లైబ్రరీలో ఇప్పుడు మీ దగ్గర పిఎన్జీస్ ఉంటే పిఎన్జీస్ పెట్టేసేయండి, లేకపోతే ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ మళ్ళీ పిక్ క్రాప్ కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక ఈ పిఎన్జీ ఒకసారి ప్లేస్ చేసి చూపిస్తున్నా. ఇది సెట్ కాకపోతే నేను మళ్ళీ ఇంకో పిక్ కూడా ప్లేస్ చేసి చూపిస్తాను. సో ఈ ఇమేజ్ ఇలా ఇక్కడ స్కైలో ఉన్నట్టు ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ హ్యాండ్ సింబల్ నొక్కి ఫేడ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫేడ్ టూల్లో సో ఇది మనం ఇటు సైడ్ పెడితే ఇటు సైడ్ పోతుంది. సో లిటిల్ నేను ఇలా పెట్టేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇక్కడ కూడా కొంచెం గ్రాస్ ఉంది కాబట్టి మళ్ళీ హ్యాండ్ సింబల్ నొక్కి మళ్ళీ ఫేడ్ టూల్ తీసుకుంటున్నా. ఫేడ్ టూల్ నొక్కిన తర్వాత ఈసారి ఇటు సైడ్ తీసుకుంటున్నా. సో అప్పుడు ఇటు సైడ్ కూడా పోతుంది. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇది వచ్చేసి మనకు అలా ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫార్మ్ నొక్కి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇదైతే కొంచెం పర్ఫెక్టే సూట్ అయింది. సో దీన్ని పర్ఫెక్షన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో అనేది మనము లెన్స్ ఫ్లేర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో హ్యాండ్ సింబల్ నొక్కి క్లిక్ ఆన్ లెన్స్ ఫ్లేర్ క్లిక్ చేయండి. లెన్స్ ఫ్లేర్ మనం వచ్చేసి మనం పిఎన్జీ ఎక్కడైతే పెట్టామో దాని వెనుక మీరు ప్లేస్ చేయండి. లెన్స్ ఫ్లేర్ దాని వెనుక చేస్తే ఇలా పర్ఫెక్షన్ వస్తుంది. సో చూడొచ్చు, సో ఇలా వస్తుంది. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇలా కొంచెం డిక్రీజ్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇది మీరు కావాలంటే ఈ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని మీరు స్కై ఎడిటింగ్ అంటే కొంచెం లిటిల్ ఇలా ఉంటుంది. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది ఒక 80% వరకు పెట్టేస్తున్నా. క్లిక్ ఆన్ ఓకే నొక్కుతున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ పిక్ అనేది నేను కరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నా. సో ఈ లేయర్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సింబల్ నొక్కి ట్రాన్స్ఫార్మ్ నొక్కుతున్నా. సో ట్రాన్స్ఫార్మ్ నొక్కిన తర్వాత ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో నేను ఇది ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నా. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఫేస్ వైట్ అనేది చేయాలనుకుంటున్నా. సో సెకండ్ దాంట్లో ఎఫెక్ట్స్ బ్రష్ అని ఉంటుంది. బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ వచ్చేసి కర్వ్స్ పెట్టండి. కర్వ్స్లో స్లైట్గా మీరు ఇలా స్లైట్ ఇంక్రీజ్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇలా ఫేస్ పైన ఇలా అప్లై చేయండి. సో ఇక్కడ ఓన్లీ ఫేస్ మాత్రమే వైట్ అవుతుంది. మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ కూడా అప్లై చేయొచ్చు. మీకు ఎక్కడ వైట్ చేయాలనుకుంటే అక్కడ అప్లై చేయండి. అండ్ మీరు ఫేస్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా చేసేయండి, ఎందుకంటే అప్పుడే మనకి పర్ఫెక్షన్ ఉంటుంది. లేకపోతే ఫేస్ ఒక కలర్ అండ్ ఇది హ్యాండ్స్ ఒక కలర్ కనిపిస్తుంది. సో అప్పుడు పర్ఫెక్షన్ ఉండదు. సో ఇది ఓకే వచ్చేసింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ షర్ట్ కలర్ నేను కొంచెం థిక్ చేస్తున్నా. సో సాచురేషన్, సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ వచ్చేసి నేను సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో సాచురేషన్ ఇంక్రీజ్, పర్ఫెక్షన్ ఎక్కువ కనిపిస్తలేదు. సో కలర్ బ్యాలెన్స్ నొక్కి నేను కొంచెం రెడ్ షర్ట్ చేస్తున్నా. సో ఇంత ఓకే. క్లిక్ ఆన్ ఓకే నొక్కుతున్నా. ఓకే నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి
ఈ షర్ట్ పైన అప్లై చేయాలి. షర్ట్ పైన అప్లై చేసినప్పుడు కొంచెం ఇక్కడ హెడ్ అడ్డు వస్తుంది కాబట్టి ఈ లేయర్ ఉన్న పక్కన డాట్ ఉంది కదా, అది డాట్ క్లిక్ చేస్తే ఆ లేయర్ అనేది పోతుంది. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ సెలెక్షన్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ ఆన్ రైట్ సింబల్, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు బిఫోరే హైడ్ చేసుకోండి ఆ లేయర్. సో ఇలా మనము షర్ట్ కలర్ అనేది థిక్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కైలో మనము బర్డ్స్ పిఎన్జీస్ ఆర్ ఇంకేదైనా పిఎన్జీస్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇది డౌన్లోడ్ చేయడం మర్చిపోయినా. సో అది కూడా మీరు అప్లై చేస్తే మనకి పర్ఫెక్షన్ ఉంటుంది, లుక్ బాగుంటుంది స్కైలో. సో ఇలా మీరు సైజ్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రష్లో మనము హార్డ్నెస్ మాత్రం 0 పెట్టాలి ఎప్పుడైనా. అండ్ ఇక్కడ షర్ట్ పైన మొత్తం అప్లై చేయండి. బ్రష్ సైజ్ కొంచెం మీరు బ్రష్ సైజ్ని మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నంత కాకుండా మీకు అక్కడ ఎంత అయితే అవసరం అవుతుందో అంతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా కార్నర్స్లో జాగ్రత్తగా చేయండి, ఎడ్జెస్లో. సో మనము కొంచెం దానిపైనకి వస్తే ఏం కాదు. సో ఇప్పుడు మనకి లుకింగ్ అనేది కొంచెం బాగుంది. అండ్ ఈ సో ఇప్పుడు పర్ఫెక్షన్ వచ్చింది పిక్కి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ లేయర్ యొక్క శాచురేషన్ ఇది సింబల్ నొక్కి శాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇంక్రీజ్ అయిపోయింది అది డైరెక్ట్. సో కొంచెం డిక్రీజ్. సో ఇంత ఇంక్రీజ్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ దీన్ని మీరు శాచురేషన్ పెంచుకోవచ్చు. కాంట్రాస్ట్ కూడా కొంచెం పెంచితే మనకి ఏమవుతుందంటే ఇలా థిక్గా వస్తుంది. సో కాంట్రాస్ట్ ఇలా పెంచితే కొంచెం మనకి బ్లూ షేడ్ వస్తుంది, తగ్గిస్తే మనకు లైట్ అయిపోతుంది పిక్. సో నేను ఇది ఏం పెంచట్లేదు. సో నేను 0 అలాగే ఉంచేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నాయిస్ రిడక్షన్ మనము లైట్ రూమ్లో ఎలాగైతే ఉంటుందో నాయిస్ రిడక్షన్ అని, సో ఇందులో కూడా నాయిస్ రిడక్షన్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే పింపుల్స్ ఇలా ఉంటుంది కదా, సో ఇది మనం డైరెక్ట్ 100 చేసేయాలి. 100 చేస్తే మనకు ఫేస్ అనేది ఇలా సాఫ్ట్ అయిపోతుంది. సో సాఫ్ట్ అయిపోతుంది, పర్ఫెక్షన్ వస్తుంది పిక్. సో మనము చేసేటప్పుడు లేయర్ వచ్చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏ పిక్ అయితే సాఫ్ట్ కావాలో ఆ పిక్ మాత్రం రిడక్షన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. 100 పెట్టేసేయండి, క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కేసేయండి. సో ఇలా నొక్కిన తర్వాత ఇది వచ్చేసి మనకు పర్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు బ్యాక్గ్రౌండ్ దీనికి మీరు ఏదైనా లైటింగ్ యాడ్ చేయాలనుకుంటే అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్ సింబల్ నొక్కి లెన్స్ ఫ్లేర్ నొక్కండి. సో లెన్స్ ఫ్లేర్ నొక్కితే ఇది మొత్తం మంచిగా పర్ఫెక్షన్ వస్తలేదు. సో అందుకే నేను తీసేసిన. అండ్ మీరు ఇప్పుడు కూడా ఇదంతా అయిపోయాక కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించలేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మిగతా బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా పర్ఫెక్షన్ సెట్ అవుతుందో, స్కై బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా సెట్ అవుతుందా అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇలా ఇది కూడా కొంచెం సెట్ అవుతుంది. సో ఇలా మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా వెంబడే చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది వచ్చేసి డిలీట్ చేసుకున్నా, ప్రీవియస్దే ఉంచేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్స్ అనేది నేను డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో ప్లస్ సింబల్ నొక్కి డూప్లికేట్ లేయర్, ఈ లేయర్ కూడా నేను డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. ప్లస్ సింబల్ నొక్కి డూప్లికేట్ లేయర్. సో ఈ లేయర్ డబుల్ వచ్చింది కాబట్టి ఒకటి హైడ్ చేస్తున్నా, ఇందులో కూడా ఒకటి డబుల్ వచ్చింది కాబట్టి ఒకటి హైడ్ చేస్తున్నా. ఈ రెండు లేయర్స్ అనేది నేను పైకి తీసుకెళ్ళిన. అండ్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ లేయర్ సింబల్ నొక్కి
క్లిక్ ఆన్ మర్జ్ డౌన్ చేసేస్తే ఈ 2 లేయర్స్ అనేది ఒకే లేయర్కి వచ్చింది. మళ్ళీ మర్జ్ డౌన్ చేస్తే ఈ 3 లేయర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లేయర్కి వచ్చేస్తుంది. సో ఇది మళ్ళీ మీరు మర్జ్ డౌన్ చేసుకుంటే ఇంకా సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇలాగే ఉంచండి అండ్ హ్యాండ్ సింబల్ నొక్కి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. నేను డూప్లికేట్ లేయర్స్ ఎందుకు తీసుకున్నానంటే నెక్స్ట్ దానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు స్ట్రోక్ తీసుకోండి. స్ట్రోక్ వచ్చేసి నేను సైజ్ వచ్చేసి నేను ఇది 30 వరకు పెట్టేస్తున్నా. 30 వరకు పెట్టేస్తే మీరు మనకి బ్రాడ్ లైన్ వచ్చేంత వరకు పెట్టేసేయాలి. సో మనకి ఎంత అయితే లైన్ కావాలో అంతవరకు పెట్టేసేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు మీ లోగో ఏదైతే ఉందో అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్, వేర్ ఇస్ ఎడిటింగ్ ఇది నొక్కిన తర్వాత మీ లోగో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నా లోగో వచ్చేసి ఇది. నేను ఇది టాప్ కార్నర్లో ప్లేస్ చేస్తా, ఎందుకంటే అప్పుడే పర్ఫెక్షన్ లుక్ ఉంటుంది. సో లోగో ఎప్పుడైనా ఇలా టాప్ కార్నర్, ఈ టాప్ కార్నర్, ఆ టాప్ కార్నర్ ఆర్ ఎల్స్ మీరు కింద కూడా ప్లేస్ చేయొచ్చు. లోగో ఎప్పుడైనా ఇలా కార్నర్స్లో ప్లేస్ చేస్తే పర్ఫెక్షన్ బాగుంటుంది అండ్ లుకింగ్ కూడా బాగుంటుంది. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇప్పుడు ఓకే, పిక్ మొత్తం లుకింగ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ లేయర్ కూడా మీరు సాచురేషన్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలా సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇది ఒక 21% పెడుతున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కుతున్నా. ఇది వచ్చేసి మనకు సాచురేషన్ లిటిల్ ఇంక్రీజ్ అయింది. అండ్ క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు మనకి 2 PNGs కూడా అలాగే ఉంటాయి, మీరు నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత ఇది వచ్చేసి మనకు PSCCలో సేవ్ అవుతుంది. PSCCలో సేవ్ అయిన పిక్ మనము గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలో అది కూడా ప్రాపర్గా చూడండి, ఎందుకంటే అది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, సేవ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు కింద షేర్ బటన్ కనిపిస్తుంది. సో ఇలా కొంచెం లోడ్ అవుతుంది. షేర్ సింబల్ కనిపిస్తుంది. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఓకే అప్పుడే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత ఈ పిక్ వచ్చేసి మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. గ్యాలరీలో సేవ్ అయిన పిక్ ఎలా ఉంటుందో నేను అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసి అనే దాంట్లో సేవ్ అవుతుంది. సో ఫొటోస్ నొక్కండి. ఫొటోస్లో పిఎస్సిసి అనే ఆప్షన్స్లో సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి పిక్ చూడవచ్చు, మనకు పర్ఫెక్షన్ ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ స్కైలో ఉన్నట్టు కూడా బాగా వచ్చింది. అండ్ దీని సైజ్ కూడా నేను చూపిస్తున్నాను, 3.92 MB. ఇది వచ్చేసి మనము ఫేస్ ఎడిటింగ్ కూడా, ఫేస్ అండ్ హెయిర్ ఎడిట్ కూడా మనము ఇది ఆటోడెస్క్ స్కెచ్బుక్లో చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు బర్డ్స్ PNGs కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు స్కై ఎడిటింగ్లో. అండ్ ఇక్కడ పర్ఫెక్షన్ లుకింగ్ అయితే బాగుంది. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.